హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పతికేలి 23 నవంబర్ 2025 ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 అడ్డం. జననం అంటే పుట్టుక. 1 నిలువు. కుమార్తె అంటే పుత్రిక. 2 నిలువు. గడ్డి గాదం ఊడ్చిన చెత్త కసవు. 3 అడ్డం. నానమ్మ అంటే పితామహి. 3 నిలువు. అడ్డగోలుగా మాట్లాడటం అంటే పిడివాదం. 4 నిలువు. మేఘం అంటే మబ్బు. 5 అడ్డం. చందమామ అంటే జాబిలి. 6 నిలువు. శిశువు అంటే బిడ్డ. 7 అడ్డం. శబ్దం చప్పుడు సవ్వడి. 8 నిలువు. మంగళసూత్రం అంటే మాంగళ్యం. 9 అడ్డం. క్షామం కాటకం అంటే కరవు. 11 అడ్డం. కరవు. 11 అడ్డం. తోక అంటే వాలం. 12 అడ్డం. పాలు బియ్యం బెల్లంతో ఒక సంప్రదాయ వంటకం పొంగలి. 13 నిలువు. పట్టణం పురం అంటే నగరం. 14 అడ్డం. ఒక రకమైన పద్యం అంటే కందం. 14 నిలువు. వణుకు అంటే కంపనం. 15 నిలువు. కోతి అంటే కపి. 16 అడ్డం. కసి ద్వేషం అంటే కేగ. 16 నిలువు. జెండా అంటే కేతనం. 17 నిలువు. చెక్క పెట్టె అంటే సందుక. లేకపోతే సందక. 18 అడ్డం. ఇల్లు అంటే కొంప. 19 అడ్డం. గోపకాంత అంటే గోపిక. 19 నిలువు. నఖం అంటే గోరు. 21 అడ్డం. సున్నితం నాజూకు అంటే సుతారం. 21 నిలువు. తనయ అంటే సుత. 22 అడ్డం. కాగితాల కట్ట ఫైలు అంటే దస్తా. 23 అడ్డం. సంఖ్య అంటే నంబరు. 24 నిలువు. బహిర్గతం అంటే బట్టబయలు. 25 అడ్డం. పాపం దుష్కృతం నిపాతనం. 20 నిలువు. దయ కరుణ అంటే కనికరం. 26 నిలువు. క్షీరం అంటే పాలు. 26 నిలువు అయిపోయింది. ఇప్పుడు 27. అక్షరమాలలో తొలి అక్షరం అ. 28 అడ్డం. గుడిసెలు అంటే పాకలు. 29 నిలువు. ఒక కూరగాయ. ఇక్కడ మిగిలిన పదాలకి సరిపోయేలాగా సొర అని రాస్తున్నాను, సొరకాయ. 30 ఏకాక్షరం. అడ్డం 27తో రుణం. అడ్డం 7 రుణం అంటే అప్పు. పూ రాస్తున్నాను. 31 అడ్డం. గంజి అంటే అంబలి.
32 అడ్డం 32 అడ్డం. కడ ఆఖడున అంటే చివర. 33 నిలువు. వరి ధాన్యం అంటే వడ్లు. 34 నిలువు. కొరత అంటే కొదవ. 35 అడ్డం 27తో శత్రువు అంటే అడ్డం 27 రి శత్రువు. అరి అంటే శత్రువు. 36 అడ్డం 27తో దర్పణం అద్దం. దర్పణం అంటే అద్దం. 37 నిలువు. చెవి అంటే వీణు. 38 అడ్డం. మొదలు లేని పెదవి అంటే దవి. 39 నిలువు. అనకువ నమ్రత అంటే వినయం. 40 అడ్డం. ఉత్పలం కల్హారం అంటే కలువ. 40 నిలువు. సంపద అంటే కలిమి. 41 నిలువు. ముఖం అంటే వదనం. 42 అడ్డం. తుంపర వర్షించు అంటే చినుకు. 42 నిలువు. సుఖం అంటే చిలుక. 43 నిలువు. కేశాలు వెంట్రుకలు అంటే కురులు. 44 నిలువు. వర్తకం వ్యాపారం అంటే వాణిజ్యం. 45 అడ్డం. తోటమాలి కాదు, కృష్ణుడిని ఇలా కూడా పిలుస్తారు. వనమాలి. 46 అడ్డం. పిశాచాలు అంటే దయ్యాలు. 47 అడ్డం. శ్రీకృష్ణుడి పట్టమహిషి అంటే రుక్మిణి. ఇప్పుడు 48 అడ్డం. జంట ఒక రాశి. మిథునం రాశి జంట. 49 అడ్డం. నయనాలు అంటే కన్నులు. ఇదండి ఈనాడు ఆదివారం 23 నవంబర్ ప్రశ్నలు జవాబులు. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను.